ఓకే, శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి సాటర్డే, హ్యాపీ సాటర్డే. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నానండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. తప్పకుండా ఆదరించండి, అభిమానించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున బాగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈరోజు డైలీ వ్లాగేనండి. డైలీ వ్లాగ్లో నేను మార్నింగ్ టైంలో ఏం చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి. డైలీ కూడా ఓకేనా? మార్నింగ్ టైంలో కంపల్సరీ డైలీ వ్లాగ్ పెడదామని ట్రై చేస్తున్నానండి. ఎంతవరకు సాధ్యమేదో తెలియదు. ఇప్పటికైతే సెకండ్ డే, నిన్న ఒకటి పెట్టాను, ఈరోజు ఒకటి, అంతే. సాధ్యమైనంత వరకు ట్రై చేస్తుంటాను డైలీ వ్లాగులు పెట్టడానికి. ఓకేనా? మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ కూడా కాదండి, మార్నింగ్ నుంచి నేను వంట గిన్నె అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. దీంతో 2 పావులు ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జీరా, నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీరా వేసేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు కొంచెం ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవాలండి, చెప్పలేము ఎండుమిరపకాయలు అలా ఏవైనా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, ఇవి బాగా కలుపుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏగిపోయాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి అండి, కొంచెం వెల్లుల్లి వేసుకున్నాం కదా. కొంచెం పసుపు, 1/2 స్పూను, 1 స్పూను సాల్ట్ వేసుకున్నాం. కొంచెం వేగనియాలండి, పచ్చి వాసన ఉండేంత వరకు కొంచెం వేగనిచ్చుకున్నాను. వేగనిచ్చుకున్నాక అప్పుడు బాగా కడిగి పెట్టుకున్న తోటకూర అండి ఇది. ఓకేనా? ఇది కూడా వేసేసుకున్నాం. మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి కాసేపు. మగ్గిపోయిందండి, ఒకసారి తోటకూర బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో కొంచెమే కారం వేసుకున్నాము, ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, ఒక 1/2 స్పూనే అన్నమాట. ఇది కొంచెం మగ్గినాక ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు అండి. ఇది కొంచెము ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా దీంట్లో వేసేసుకుంటాం. ఈ రెండు బాగా మగ్గనిచ్చుకుందామండి. కాసేపు మూత పెట్టేసి దీన్ని మగ్గనిద్దాం. దీన్ని షిఫ్ట్ చేసుకుందామండి ఇటు. ఎందుకంటే మనం ఇక్కడ సేమియా ఉప్మా టిఫిన్ చేసుకోవాలి కదండి, అందుకోసమే ఈరోజు సేమియా ఉప్మా ఇది పక్కన చేసుకుందాం. ఇది పక్కకు షిఫ్ట్ చేసేసి ఈ పక్కన చేసుకుందాం. ముందు స్టవ్ అంటించుకొని ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకొని ఇది ప్లేస్ సరిపోవట్లేదండి. ఓకే, ఇక్కడ ఫ్యాన్ పెట్టుకున్నాం. ఇంక ఇది మగ్గిపోద్దండి. దీన్ని కాస్త స్లిమ్లో పెట్టేసుకుందాం.
మా స్టవ్ ఏంటంటే గబాల స్లిమ్లో పెట్టినాం అనుకోండి బంద్ అయిపోద్ది. అందుకే కొంచెం చూసుకొని నేను కడాయి పెట్టుకున్నాను కదండి. ఆయిల్ వేసుకున్నాము. నేను ఎక్కువ వేయాలండి ఆయిల్. 1 స్పూన్ వేసా, కొంచెం వేసాను, మళ్ళీ కొంచెమే ఆయిల్ వేసాను. ఎందుకు అంటే నేను నెయ్యి వేసుకుంటానండి తర్వాత, మళ్ళీ అందుకే కొంచెం వేసుకుంటాను ఆయిల్. ఉందండి జీలకర్ర, ఆవాలు, ఇవి వచ్చేసి శనగపప్పు, పల్లీలు అండి. చూసారా, శనగపప్పు, పల్లీలు క్లియర్గా కనిపించట్లేదు అనుకో. ఒక ఉల్లిపాయ అండి, చిచి ఎండుమిరపకాయ అండి ఒకటి, దీంట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలంటే ప్రస్తుతానికి నా దగ్గర లేవు. ఇది వీకెండ్ కదా, మాకు మంగళవారమే మార్కెట్ ఉంటుంది, నా దగ్గర లేవు, అందుకే నేను వేసుకోవట్లేదు. ఇదండి అల్లం తురుము, అల్లం తురుము అయిపోయాక కొన్ని ఉల్లిపాయలు, బాగా వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఇంకా వాటర్ పోసుకుందాం. సాల్ట్ సేమియాలో చాలా ఉంటుందండి, అందుకే ఒక 1/2 స్పూన్ మాత్రమే, చూడండి నేను 1/2 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే సేమియాలో చాలా ఉంటుందండి సాల్ట్, కొంచెం తక్కువ వేసుకోవాలి. మనం కావాలనుకుంటే మనం తర్వాత టేస్ట్ చూసుకోవాలని వేసుకో. కొంచెం వాటర్ వేసేస్తున్నాను, కొంచెమేనండి వాటర్. ఓకేనా, ఇంకా దీన్ని మరగనిద్దాం. మూత పెట్టేసుకుందాం. ఫస్ట్ మూత పెట్టేసుకొని దీన్ని మరగనిద్దాం. అయితే మనం ఇందాక తోటకూర వండాం కదా, అది ఎలాగుందో చూద్దాం పట్టండి కొంచెం. ఎందుకంటే ఈ స్టవ్ కనిపించదు కదా, అందుకని నేను కెమెరా కిందికి దించాను. ఇది అయిపోయిందండి. చూసాక ఆయిల్ మంచిగా పైకి తేలిపోయింది. ఇది బాగా ఉడికిపోయింది. పప్పు ఉడికింది, మనకి మంచిగా ఆకు ఉడికింది, మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఓకేనా, ఇంకా దీన్ని స్టవ్ ఆపేసేద్దామంటే చాలు ఇంక ఇది. ఓకేనా, నెక్స్ట్ సేమియా ఉప్మా. ఇంకా వాటర్ పోసాక దాన్ని బాగా మరగనిద్దాం, తర్వాత చూద్దాం. చూడండి మీకు కనిపిస్తుంది, ఇవి బాగా వేయించి పెట్టుకున్న సేమియాలు అండి. ఇవి దీంట్లో వేసేద్దాం. చూసారా, ఇవి బాగా మగ్గనిద్దాం. కానీ దీంట్లో మనం కొంచెం నెయ్యి అండి, ఇది నెయ్యి వేసేసుకున్నాం. ఇంక ఇది మూత పెట్టేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని కలిపేసుకున్నాం. ఇంకా మూత పెట్టేసుకున్నాం. ఇది బాగా మగ్గనిద్దామండి. ఒక 5-10 మినిట్స్ బాగా మగ్గితే ఇంకా ఉప్మా రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసుకొని చూసారు ఎంత పుల్లలు వచ్చిందో మీకు కనబడుతుంది. కొంచెం వాటర్ కొంచెం వేసుకోవాలంటే అప్పుడే బాగా వస్తుంది. ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోండి. ఉప్మా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ టిఫిన్ చేసుకుంటూ చూపిస్తాను మీకు. టిఫిన్ రెడీ అయిపోయిందండి. పప్పు కర్రీ రెడీ అయిపోయింది. కనబడట్లేదండి మీకు. పప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. టిఫిన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పప్పుకు కాంబినేషన్ కొంచెం చారు ఉంటే బాగుంటుంది కదండి, అందుకనే కొంచెం చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి. చింతపండు కొంచెం అది నల్లగా ఉంది, ఏమనుకోదండి. ఇది పాత చింతపండు అనమాట. ఓకేనా, ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందాం. చారుకు తాలింపు పెట్టేసుకుందామండి. ఓకేనా, నెక్స్ట్ కడాయి పెట్టుకొని చారు తాలింపుకు 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో కొంచెం జీరా, కొంచెం ఆవాలు,
2 ఎండుమిరపకాయలండి. ఎందుకంటే సీడ్స్ ముందుగా వేగిపోతాయి అన్నమాట, అందుకే కొన్ని ఫస్ట్ సీడ్స్ వేద్దాం. అది కొంచెం లేట్గా వేగుతాయి కదా, అందుకని. ఇప్పుడే కరివేపాకు వేసుకోవాలండి, నేను వేసుకోవట్లేదు, చెప్పాను కదా ఇందాక. దీంట్లో కొంచెం ఉల్లిపాయలు ఫస్ట్ చారులోనే వేస్తే బాగుంటుందండి, కానీ నేను కొంచెం ఈరోజు ఆయిల్లో వేస్తున్నాను, రోజులాగా కాకుండా. దీంట్లో కొంచెం సాల్ట్, దీంట్లో కొంచెం పసుపు అండి. ఓకేనా, మనం సాల్ట్ వచ్చేసి చారులోనే వేసేసుకుంటామండి. చూసారా, చారులో 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇంక ఇది బాగా కలుపుకున్నాం. ఫస్ట్ కొద్దిగానండి, ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయనియద్దు, పచ్చివే చాలా బాగుంటాయి చారులో. కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాను అన్నమాట, అంతే. ఈ చారు ఇందులోకి వేసేసుకున్నాం. ఓకేనండి, అయిపోయింది. టిఫిన్ చేద్దాం పద. ఏమైందమ్మా ఈ అమ్మగారిది? ఏమవుతుందమ్మా నీకు? ఎవరు కాదు వంట పనిషి పెట్టి తినేది వదిలిపెట్టి నిన్నెవరమ్మా గోకేది? గోకు గీకు అంటావు. ప్లేట్స్ తెస్తా ఉండండి, ప్లేట్స్ అంటే తిందాం. ఆపేసి ఓకేండి. ఇప్పుడు మేమైతే టిఫిన్ చేస్తున్నామండి. ఓకేనా, చాలా టేస్టీగా ఉందండి ఉప్మా. చూడండి ఎంత పుల్లలుగా మస్తు మంచిగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఓకేనా, అయితే డైలీ వీడియో నేను మార్నింగ్ నుంచి లంచ్ అవి కుక్ చేస్తున్నానండి. అవి మళ్ళీ ఆఫ్టర్నూన్లోనే నేను అప్లోడ్ చేస్తున్నాను. డైలీవి మీకు అందరికీ వస్తున్నాయి అన్నమాట. ఓకేనా, మేము డైలీ ఏం చేస్తున్నాం అనేది రోజు మీకు మధ్యాహ్నానికే వస్తుంది అనమాట. మేము మార్నింగ్ చేసిందంతా మధ్యాహ్నం మీ 2 o'clock వరకే మీకు ఈ వీడియో వచ్చొద్దండి, డైలీ ప్రతిరోజు అంతే. ఓకేనా, ఇప్పటిదాకా మీరు అందరు చూశారు మార్నింగ్ నుంచి నేను ఏం చేశాను అనేది. మార్నింగ్ నుంచి నేనైతే సేమియా ఉప్మా చేశానండి, పచ్చిపులుసు చేశాను, తోటకూర పప్పు చేశాను కదా, మీ అందరు చూశారు కదా. ఓకేనా, ఇప్పుడైతే మేము టిఫిన్ చేస్తున్నామండి. టిఫిన్ తర్వాత కొంచెం టీ తాగి కొంచెం రిలాక్స్ అవుతానండి. మార్నింగ్ నుంచి కొంచెం ఓపిక పెడితే అన్ని పనులు ఈజీగా అయిపోతాయండి. ఓకేనా, పదండి. ఇక్కడ వచ్చేసి నేను నెయ్యి చేస్తున్నానండి, కనిపిస్తుంది మీ అందరికీ. నెయ్యి అనేది నెయ్యి వేస్తున్నాను. ఓకేనా, కిచెన్లో ఉంటే మొహం అంతా చూడండి ఆయిల్గానే ఉంటుంది ఎట్లయినా. ఇంకా నెయ్యి అయిపోతే ఇంకా వంట అయిపోద్దండి. ఇంకా రైస్ ఒకటేనండి పెట్టుకునేది మధ్యాహ్నానికి. రైస్ ఒకటి నిదానంగా పెట్టుకోవచ్చు, లంచ్ టైంకి వరకు కదా, అప్పుడు తినే ముందు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఎందుకు అంటే ఈయన ఇంట్లో ఉన్నారు కనుక ఇలాగ, ఇంట్లో లేనప్పుడైతే మార్నింగ్ టైంలోనే అన్నీ చేసేస్తారనమాట. ఇప్పుడు కర్రీ టిఫిన్ అవన్నీ ఎలాగ చేశానో రైస్ కూడా అలాగే పెట్టేసి, ఒకవేళ క్యారియర్ కట్టాల్సింది ఉంటే క్యారియర్ కూడా కట్టేస్తాను అనమాట. కానీ ఈరోజు ఇంట్లో ఉన్నారు కదా, మా 12కి వెళ్తారంట, అప్పటిదాకా ఇప్పుడు అందుకే ఇంకా తను ఈరోజు లంచ్ చేయరు, బయటే చేస్తారు. ఇంక నేను ఒక్కదాన్నే కనుక రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ తను వస్తే ఫోన్ చేస్తారు, అప్పుడు పెడతాను, తను లంచ్లో జాయిన్ అవుతారనమాట. ఓకేనా, ఇంకా ఈరోజుది ఇంతేనండి. ఇది ఇంకా మన నెయ్యి అయిపోతే వంటలు ఫినిష్ అండి ఈరోజు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఆదరించండి, అభిమానించండి. ఛానల్ తప్పకుండా